అంటే అబ్రహాము రిచెస్ట్ మ్యాన్. ఎవరి దగ్గర ఫ్రీగా ఎప్పుడు తీసుకోడండి. ఎందుకంటే తెలుసు ఎవరిదైనా స్వెట్ అండ్ బ్లడ్ కానీ అన్యాయంగా తీసుకుంటే అది శాపం, సంతోషంగా ఇస్తే అది ఆశీర్వాదం. అందుకే ఎప్పుడు కూడా ఎవరి జీతాన్ని సూర్యుడు ఉదయించిన వరకు అస్తమించిన వరకు ఉంచొద్దని దేవుడే చెప్తారు. అందుకే పరుల సొమ్ముకు ఆశించక ఎందుకుగా కానీ దేవుడు చెప్పడానికి కారణం అబ్రహాము ఎవడైనా ఫ్రీగా ఇస్తే నో అని రిజెక్ట్ చేస్తాడు. దావీదు అదే నేచరు. ఆ వర్ణాన్ని కళ్ళెం కూడా ఇస్తే రండమ్మా ఈరోజు ఇస్తే నో అనేసి ఆ వర్ణాన్ని దగ్గర ఒరిజినల్ రేట్ కొలుస్తాడు, కొలిసి బంగారం ఇచ్చి అది కొంటాడు. 50 shekels ఆఫ్ సిల్వరును 600 shekels బంగారంకి. ఇది సీత్ కుమార్లు అంటారు, యు ఆర్ ద లార్డ్ ఆఫ్ దిస్ ప్లేస్, తీసుకో అనగానే ఫ్రీ అనగానే ఐ పే అని. ఇది ఈ మక్ఫేలా కేవ్ని కొని సారాన్ని పాతి పెడతారు. తర్వాత అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత లేయా. రేచేల్ మటుకు మన బెత్లెహేమ్ హోటల్ దగ్గరే ఎంట్రన్స్ గేట్ ఉంది కదా, ఆ పక్కనే రాహేల్ సమాధి ఉంటుంది. అందుకే యాకోబు చచ్చిపోయే ముందు యోసేపుతో ఈజిప్ట్లో ఏం చెప్తాడంటే, మీ తల్లిని నేను బెత్లెహేమ్ ఎఫ్రాతా దగ్గర పాతి పెట్టానని చెప్తాడు. బెంజమిన్ పుట్టినప్పుడు చచ్చిపోద్ది, అక్కడ పాతి పెట్టానని చెప్తాడు. ఆవిడ ఒక్కరిదే అక్కడ ఉంటుంది. ఇక్కడ ఇస్సాకు రెబేకాది ముస్లిం కంట్రోల్లో ఉంది. ఇస్సాకు రెబేకాది, అబ్రహాము, సారా, జాకబు, లేయా ఈ కంట్రోల్లో ఉంది. ఇది ప్రపంచానికి మోస్ట్ డెడ్లీ పాయింట్. దీనికి ఇక్కడ ఒక 20 సార్లు రావడానికి ప్రయత్నిస్తే ఒకసారి సక్సెస్ అవుతాం, ఒకసారి అక్కడి నుంచే బ్యాక్ పంపించేస్తారు. వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా అన్నమాట ఇది. సో మనం దేవుని కృపల్లో ఈరోజు ఇక్కడికి వచ్చాం. మన విశ్వాసులకు తండ్రి, దేవుని యొక్క స్నేహితుడు, మన అన్నిటికీ మూల పురుషుడు ఆయనే. ఆయన సమాధి అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటుంది. చేశారు. అయితే వారు సలావుద్దీన్ తోటి 1187లో లాస్ అయిపోగానే దాన్ని తిరిగి దీన్ని మాస్ చేసేసాడు.